భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని యూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనందరికీ అన్నం పెట్టే రైతన్నను రాజు చేయాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. భూభారతి చట్టంతో రికార్డుల్లో చిన్న చిన్న ఇబ్బందులు పొరపాట్లు ఉన్నా విస్తీర్ణంలో కానీ తమ పేరులో కానీ వారసత్వం విషయంలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉంటే తహసీల్దార్ ఆఫీస్కు పోయి సరి చేసుకోవచ్చు అని ఆయన సూచించారు. ధరణి వల్ల తప్పులు జరిగాయని అందుకే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు నష్టపోరాదని 14 నెలలు శ్రమించి రైతులకు మేలు చేసే విధంగా భూభారతి చట్టం తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకొని గ్రామాల్లో వివరించాలని ఆయన చెప్పారు. సన్నవడ్లు పండించాలని రైతులకు నాడు కోరగా 60% మంది రైతులు పండించారని, అలా సన్నవడ్లు పండించిన వారికి బోనస్ కింద ప్రతి రైతుకు 20,000 నుంచి 40,000 రూపాయలు అదనంగా వాళ్లకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈసారి 90% రైతులు సన్నవడ్లు పండిస్తున్నారని ఆయన చెప్పారు. రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన చేసి రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లు మిల్లింగ్ చేసి ప్రతి పేద కుటుంబానికి కూడా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మన అధికారులు చెప్పిండ్రు, కలెక్టర్ గారు చెప్పిండ్రు. ముఖ్యంగా నేను 2-3 విషయాలు చెప్తాను. గతంలో ధరణి చట్టం వచ్చిన తర్వాత మనందరికీ కూడా తిప్పలు అయిందా? మాకు ధరణి చట్టంతో ఇబ్బంది అయింది అన్న వాళ్ళు చేతులు లేపురి. ఈ ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం రాగానే మేము ఏం చేసినామంటే ఒక కమిటీ వేసినాం, వ్యవసాయ కమిషన్ వేసినాం. తర్వాత రెవెన్యూ చట్టాలను నిష్ణాతులైన వారిని పిలిపించి మాట్లాడినాం. వేరే రాష్ట్రాలకు మన ప్రతినిధి బృందాలను పంపించినాం, మంత్రులను పంపించినాం, అధికారులను పంపించినాం. గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి ఆ తప్పులన్నీ సవరిస్తూ మళ్ళీ భవిష్యత్తులో మన రైతాంగానికి కానీ భూమి హక్కుదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని కలకాలం ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలనే సంకల్పంతో దాదాపుగా 14 నెలలు శ్రమించి మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ మహిళలు ఉన్నారు, కుటుంబాలను నడిపే తల్లులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ధాన్యాన్ని పండించే కర్షకులు. ఒక చెడు పని చేయాలంటే 5 నిమిషాలు, ఒక తులో పని చేయాలంటే 2 సెకండ్లు చాలు. కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టం. 14 నెలలు శ్రమిస్తే అప్పుడు 10 నిమిషాల్లో చేసిన తులువ పని ఆ ధరణి చట్టాన్ని తీసి ఇప్పుడు మంచి పని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రజలకు మేలు జరిపే కార్యక్రమం చేస్తాం. అందుకే ఇది ఎప్పుడు కూడా అన్వయించుకోండి. ఎవరైనా మన గ్రామాల్లో కానీ ఎవరైనా చెడు చేయాలంటే ఒక్కడు చాలు, ఒక సభను భగ్నం చేయాలంటే ఒక్కడు చాలు. కానీ అదే ఒక సభను నిర్వహణ చేసుకోవాలంటే 10 మంది 50 మంది కలిస్తే ఆ సభ నిర్వహణ జరుగుతుంది. గ్రామాల్లో ఒక మంచి పని చేయాలంటే అందరి అభిప్రాయం తీసుకోవాలి, అప్పుడే ఆ మంచి పని ముందరికి పోతుంది. అట్లా తయారైంది సమాజం. కానీ చెడు పని చేయడానికి ఒక్కటి చాలు. ఊరందరికీ లైట్ ఇచ్చే హైమాస్ లైట్ ఉంటే ఒక్కడు తిక్కోడు వచ్చి రాయి ఎక్కితే హైమాస్ లైట్ పోతుంది, అంధకారంలో గ్రామం వస్తుంది. కానీ అదే ఆ హైమాస్ లైట్ వేసుకోవాలంటే గ్రామాల్లో 10 మంది రావాలి, వచ్చి ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధికి చెప్పాలి, వాళ్ళు అధికారుల దగ్గరికి పోవాలి, శాంక్షన్ చేయించుకోవాలి, దానికి డబ్బులు పెట్టాలి, కాంట్రాక్టర్ పెట్టాలి, ఆయన గ్రామం పోవాలి, దాన్ని దిమ్మెలు బాతాలి, తర్వాత పోలు పెట్టాలి, లైట్ పెట్టాలి. ఇంత పని అవుతుంది. ఆ పెట్టిన 5 నిమిషాలకే ఎవడన్నా వచ్చి కొడితే అది మళ్ళా పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలన్నీ పక్కన పెడదాం, మంచి పనులు చేస్తూ ఉంటే మనం స్వాగతం పలుకుదాం. ఈరోజు ఖచ్చితంగా భూభారతి ఒక మంచి పని, దీని అందరం స్వాగతం పలుకుదాం. భూభారతిలో వచ్చిన ఆ
చట్టాల్లో ఉన్న అన్ని మనకు ఉపయోగపడేటివి. ఎందుకు ఉపయోగం అని నేను చెప్పేదంటే, గతంలో పాస్ పుస్తకాల్లో ఏదైనా పేరు తప్పు పడ్డది, రాములయ్య బదులు రాములమ్మ అని పడ్డది. ఇక దాన్ని మార్చుకోవడానికి నానా తిప్పలు బయటోళ్ళు. అట్లనే మీ ఎక్స్టెంట్ విస్తీర్ణం తగ్గింది, 2 ఎకరాలు ఉన్నది, ఎకరం 10 గుంటలు వచ్చిందో, 20 గుంటలు వచ్చిందో, 30 గుంటలు వచ్చిందో, దాన్ని సరి చేసుకోవడానికి నానా తిప్పలు. దానికి సరి చేసుకునే అధికారం తహసీల్దార్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర లేకుండే ఆ పై అధికారి దగ్గరికి పోవాలి, లేదు కోర్టుకు పోవాలి. అదే కలెక్టర్ గారు చెప్పింది. కానీ ఇప్పుడు మన భూభారతి చట్టంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే, మీ విస్తీర్ణంలో కానీ, పేరులో కానీ, వారసత్వంలో కానీ ఇబ్బంది ఉంటే అది ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ నుంచి దాన్ని సరి చేసుకోవచ్చు. కొన్నింటికి ఆర్డీఓ గారి దగ్గర సరి చేసుకోవచ్చు, ఇంకా కొన్ని వాటికి కలెక్టర్ గారి దగ్గర సరి చేసుకోవచ్చు. అంటే మీకు మన జిల్లా దాటి, మన మండలం దాటి, మన జిల్లా దాటి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు, కోర్టులకు పోవాల్సిన అవసరం 90% కేసులలో మీకు ఉండదు. ఇది భూభారతి చట్టంలో ఉన్న మంచి. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆహ్వానించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అలాగే గతంలో గ్రామకంఠం భూముల మీద ఒక పెద్ద సమస్య. ఆ గ్రామానికి సంబంధించిన భూముల్లో చాలా మంది పేదలు ఇల్లు కూడా కట్టుకున్నారు, కానీ వాళ్ళకి కాయిదాలు లేవు. ఎవరు సర్పంచ్ అయితే రాజకీయంగా పలిపడి ఉంటే వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేసేది, నీ కాగితం లేదు నేను తీసేస్తా. ఇట్లా ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలోకి వచ్చినాయి. కానీ ఆ ఇల్లు కట్టుకున్నది ఎవరు? పెద్ద పెద్ద నాయకులు, పట్టేళ్ళు, 100 ఎకరాల భూస్వాములు కట్టుకోరు. కూలీ నాలి చేసే జనాలు, ఆ కుటుంబాలు, నిల్వ నీడ లేని కుటుంబాలు ఏదో 50 గజాలు 100 గజాల్లో ఆ ఇల్లు కట్టుకుంటారు. వాళ్లకు కూడా ఇప్పుడు భూభారతిలో వాళ్లకు కాయిదాలు ఇచ్చే కార్యక్రమం, పట్టాలు ఇచ్చే కార్యక్రమం దీంట్లో వెసులుబాటు ఉంది. కొన్ని లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలకు ఈ భూభారతి ద్వారా లాభం జరగబోతా ఉంది. వాళ్ళకు హక్కు పత్రం రాబోతా ఉంది. దాంతో వాళ్ళు భవిష్యత్తులో బ్యాంకు లోన్ తీసుకుంటారా, ఇంకేదైనా అమ్ముకుంటారా, లేదా ఇంకేమైనా చేసుకుంటారా, వాళ్ళకు ఆ వసూలుబాటు వస్తుంది. కాబట్టి నేను ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు, ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆ బస్తీలలో, గ్రామాలలో, వాడలలో విస్తృతంగా మీ బాధ్యతగా ప్రచారం చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున, మా తరఫున మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే గతంలో పంచాయతీ ఉంటుండే, గట్టు పంచాయతీ. ఎవరు హైదరాబాద్లో కూలీలు బొంబాయికో, దుబాయ్కో పోతారు, లేదా పూణే నగరంలో పోతారు. ఈ పక్కనున్న రైతు మెల్లగా మెల్లగా నాగల్ని ఒక్కొక్క పంట కూర 2 ఇంచులు, 2 ఫీట్లు, 4 ఫీట్లు అవతలకి తీసుకొని ఓ 4-5 సంవత్సరాల తర్వాత ఇదంతా నాదే, నేనే దున్నుతున్నా అంటాడు. రికార్డ్ లేదు, మ్యాప్ లేదు, కేవలం పాస్బుక్లలో సర్వే నెంబర్ ఉంటుంది, ఎక్స్టెంట్ ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, ఎటువైపు వెళ్తుంది అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈసారి మాత్రం మ్యాప్ తో సహా మన పాస్బుక్లలో దాన్ని ఎక్కిస్తారు, అంతే కదా. మ్యాప్ తో సహా మనకు వస్తుంది. కాబట్టి మీరు 10 సంవత్సరాలు ఊరిడిచి దేనికైనా పోయినా, చదువుకో, ఉద్యోగానికో, లేక పనులు చేసుకోవడానికి పోయినా, మళ్ళీ వస్తే మీ కాగితం మీకు ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా దానికి అటు ఇటు జరిగినా కూడా ఈ కాగితం ద్వారా మళ్ళా సరి చేసుకునే వ్యవస్థ ఈ రోజు ఈ భూభారతి చట్టం ద్వారా ఇస్తా ఉన్నాం. అందుకే ఇది ఆషామాషి వ్యవస్థ కాదు. చాలా కూలంకషంగా అధ్యయనం చేసి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకొని ఈ రోజు ఈ వ్యవస్థను మనం మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు పాలకుండలో ఒక చుక్క విషం వేస్తే మొత్తం పాలు ఖరాబ్ అవుతుంది. కానీ ఆ విషమైన పాలను మళ్ళీ తీయడం సాధ్యమవుతుందా? కాదు. అందుకే మంచి పని చేయడం చాలా కష్టం, కానీ ఒక చుక్క వేసి దాన్ని పాడు చేయడం అనేది చాలా ఈజీ. ఈ తేడాను మీరు అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా సరిచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో జరిగిన మంచి పనులను ఇక్కడ కూడా కొనసాగించి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి దాన్ని ఇంకా పెంపొందించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తారు. ఇక్కడ మహిళలు వచ్చారు చాలా మంది, వాళ్ళ పేర్ల మీద కాగితాలు ఉంటాయి, పట్టా పాస్బుక్లు వస్తాయి, కానీ వాళ్ళకు పెద్దగా వ్యవసాయం మీద అవగాహన లేకపోవచ్చు. భవిష్యత్తులో అన్ని పథకాలు కూడా మహిళల పేర్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా సూచన ఏంటంటే,
ఒకవేళ మీ కుటుంబంలో మహిళల పేరు మీద భూమి లేకుంటే ఖచ్చితంగా ఆ మహిళలు వాళ్ళ పేరు మీద కూడా కొంత భూమి పట్టా చేయించుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు మీరు కూడా అర్హత ఉంటది కాబట్టి మీ కుటుంబాలకు అది ఉపయోగపడుతుంది. దాన్ని ఈ వెసులుబాటు మీరు తీసుకోవాలి. ఇప్పుడు మనకున్న భూభారతి చట్టంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ముటేషన్ చేసుకోవడం కానీ, వారసత్వంగా వచ్చే పేర్లను ఎక్కించుకోవడం కానీ, కుటుంబ పెద్ద మరణిస్తే వారసులకు ఆ భూమిని పట్టా చేయడం కానీ చాలా సులువైపోయింది. గతంలో లాగా మీరు కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా మీరు అప్లికేషన్ చేసుకొని ఆ తర్వాత 30 రోజులకు ఇట్లా అధికారం చేయకుంటే ఆటోమేటిక్ గా అది ముటేషన్ అవుతుంది. కాబట్టి ఇన్ని వెసులుబాట్లు మేము తీసుకొస్తా ఉన్నాం. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున రైతులు తరలొచ్చిండ్రు. మా రైతన్నల కోసమే ఈ ప్రభుత్వం ఉంది. గతంలో సన్న ఓట్లు పండించండి అని చెప్తే కొంతమంది ఎగతాళి చేసిండ్రు. ఏం చేసుకుంటారు సన్న ఓట్లు తీసి? ఈల్డ్ తక్కువ వస్తుంది, రైస్ మిల్లర్లు కొనరు, వ్యాపారస్తులు కొనరు అని చెప్పి. కానీ ఏమైంది? ఈరోజు ఒక మంచి పని చేసినాం కాబట్టి ఈరోజు పోయినసారి 66% రైతులు సన్న రకాలు పండిస్తే ఈ రోజు దాదాపుగా 90% పై చిలుకు రైతులు సన్న రకాలు పండిస్తూ ఉంటారు. పోయినసారి సన్న ఓట్లు పండించిన రైతులందరికీ కూడా బోనస్ వచ్చింది. కానీ కొంతమంది మాకు రాలేదు అని ఒకరిద్దరు వదిలి పెడతాం. చాలా మంది రైతులు ప్రభుత్వాల మీద నమ్మకం లేక గత ప్రభుత్వం లాగానే మాట చెప్తారు, మాట తప్పుతారు అనుకొని మార్కెట్లో మిల్లర్లకు కావచ్చు, బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్రేడర్లకు వడ్లు అమ్ముకున్నారు. కానీ బోనస్ వచ్చి 500 రూపాయలు వస్తే చాలా మందికి రైతులకు 20,000, 30,000, 40,000 రూపాయలు వాళ్ళకు అదనంగా వాళ్ళ అకౌంట్లలో పడ్డ తీరు చూసి ఈసారి 90% రైతులు ఈరోజు సన్న వడ్లను పండిస్తా ఉన్నారు. ఇది మంచి పని చేస్తే వచ్చే ఫలితం ఏందనేది ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలిసింది. అలాగే రేషన్ షాపులలో మా కలెక్టర్ గారు చెప్పిన ఇంతకుముందు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో ఏ రోజు కూడా ఈ కార్యక్రమం జరగలే. ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి ఆలోచన చేసి రైతులను ప్రోత్సహించి బోనస్ ఇప్పించి రైతుల ఆలోచన విధానాన్ని మార్చి సన్న వడ్లను పండించి అవి ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాన్ని ఇప్పుడు మిల్లింగ్ చేసి రైతులకు రేషన్ షాపులలో ప్రతి పేద కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళకు అమ్మగా వండుకునే ఒక వ్యవస్థను మేము ప్రవేశపెట్టినామంటే ఇది మంచి పనిగా మీరు అందరూ కూడా భావించాలి. ఇటువంటి మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 3వ రోజే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పెట్టి మా అక్కలు చెల్లెళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోవాలనుకున్నా అన్నను గాని, భర్తను గాని, తండ్రిని గాని, మామను గాని ఒక్క రూపాయి అడగకుండా వారి ఇష్టం వచ్చిన దగ్గరికి వారు పోయి ఒక వెసులుబాటును మా అక్కలకు చెల్లెళ్లకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. మరి గతంలో ఎందుకు ప్రభుత్వాలు ఈ ఆలోచన చేయలే? మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ బావును ఏ రోజు కూడా వాళ్ళు కాంక్షించలేదు, ఆలోచన చేయలే. మేము చేస్తున్నాం. ఈ రోజు సంవత్సరంన్నర అయింది. ఎంతో మంది ఆడపిల్లలు ఈ రోజు బస్సులలో దూర ప్రాంతానికి పోయి చదువుకుంటున్నారు. పాలిటెక్నిక్ విద్య చేస్తున్నారు, ఇంజనీరింగ్ విద్య చేస్తున్నారు, డిగ్రీ పీజీలు కూడా 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా చెల్లెళ్ళు ధైర్యంగా ఆర్టీసీ బస్సులలో వచ్చి పెద్ద పెద్ద పట్టణాలకు వచ్చి మంచి మంచి చదువులు చదువుతున్నారు. అంటే దానికి కారణం మేము చేస్తున్న మంచి ఆలోచన. దానికి ప్రతిరూపమే ఈ రోజు వేల మంది, లక్షల మంది మా ఆడబిడ్డలు చదువు కోసం ఇల్లు బయటికి వచ్చి వాళ్ళ కుటుంబం సపోర్ట్ తోటి ముందుకు సాగుతా ఉన్నారు. ఎంతో మంది ఇక్కడ మైనారిటీ సోదరిమణులు ఉన్నారు. ఆ కుటుంబాల్లో ఒక్కొక్కసారి బయటికి పంపాలి ఆడపిల్లను అంటే కొద్దిగా భయపడే పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు
ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తోటి బస్సులన్నీ కూడా 60-70% మహిళలే ఉండడం తోటి ఆ కుటుంబాల వాళ్ళు కూడా మా బిడ్డ భద్రంగా ఉంటది, బస్సులో దూర ప్రాంతం పోయినా కూడా చుట్టుముట్ట అంతా మహిళలే ఉంటారు, పోకిరి విధవులు రారు దగ్గరికి అని చెప్పి ఒక ధైర్యంతో మన పిల్లల్ని దూర ప్రాంతానికి పెద్ద చదువులకు పంపిస్తున్నాం. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ కు పోతాం, అప్పుడప్పుడు మాకు సంతోషం అవుతుంది, కడుపు నిండుతుంది. ఎక్కడ చూసినా అమ్మాయిలు పుస్తకాలు పట్టుకొని అక్కడ బస్ స్టాండ్ లా కూర్చుంటారు. ఒకరు నారాయణపేట నుంచి వస్తారు, ఒకరు వనపర్తి నుంచి వస్తారు, ఒకరు హైదరాబాద్ పోతుంటారు, ఒకరు రాయచూరు పోతుంటారు. ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఈ మార్పు ఈ ప్రభుత్వం తెచ్చింది. రైతుల కష్టాలను అర్థం చేసుకుంది, మహిళల కష్టాలను అర్థం చేసుకుంది, ఆఖరికి రైతు కూలీల కష్టాలను కూడా అర్థం చేసుకుంది. ఇట్లా సమాజంలో కష్టపడుతున్న ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళకు ఏమి ఇస్తే వాళ్ళ కుటుంబం